నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్పొరేట్ కు ధీటుగా కొత్త ఉస్మానియా ఆసుపత్రిని తీర్చిదిద్దాలి. నెలాఖరున శంకుస్థాపనకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటానన్న భట్టి విక్రమార్క. అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకు హక్కు కల్పిస్తామని హామీ. కొండపోచమ్మ సాగర్లో మునిగి 5 యువకుల దుర్మరణం. 3 మృతదేహాల వెలికితీత, ముమ్మరంగా గాలింపు. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జంట నగర వాసులు. 2-3 ఛార్జీలు వసూలు చేస్తే సహించబోమన్న పొన్నం. సంగారెడ్డి జిల్లాలో ఆల్ప్రాజోలం తయారీ గుట్టు రట్టు. నిందితుల నుంచి 60 కోట్ల విలువైన ఆస్తుల జప్తు. ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన. సంక్రాంతి రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పండగకు సొంతూరు వెళ్లేందుకు జనం పోటెత్తడంతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి పల్లెలకు ప్రజలు భారీగా కదిలి వెళ్తున్నారు. సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్లోని బస్టాండ్లు జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పండుగ పూట స్వగ్రామాలకు వెళ్దామంటే చాలని బస్సులు, రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు తప్పటం లేదని జనం వాపోయారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తోన్న ప్రయాణికులతో హైదరాబాద్ లోని ప్రయాణ ప్రాంగణాలు కెటకెటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, ఆరంఘర్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్, ఎల్బీ నగర్, కూడలి, వనస్థలిపురం, హైత్ నగర్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండుగ కోసం దాదాపు 6432 బస్సులు నడిపిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు భారీగా తరలి వెళ్లడంతో నగరం దాటేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం వరంగల్లోనూ రద్దీ నెలకొంది. పండుగ రద్దీతో హనుమకొండ బస్టాండ్ జనసంద్రంగా మారింది. ఏకశిలా నగరం నుంచి సమీపంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు సరిపడా బస్సులు లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. చాలా ఇబ్బంది ఉంది సార్. తొర్రూరు వరకు వెళ్ళాలి. పిల్లల్ని హాస్టల్ నుండి తీసుకెళ్తున్నా. ఈ పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ ముందస్తు చర్యలో భాగం కొంత బస్సులు ఏమైనా అరేంజ్ చేసి ఉంటే బాగుండు. అసలు బస్సులు పక్కన పెడితే ఇక్కడ బస్ స్టాండ్లో కూడా నిలబడడానికి కానీ ఈ లగేజ్తో బస్సు ఎక్కడం చాలా కష్టం ఉంది. పర్టికులర్గా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న హాస్టల్ నుండి వచ్చే పిల్లలు వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా మన బస్సులు అరేంజ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. గంట అవుతుంది. మేము 3 పిల్లలు, బ్యాగు, మేము అసలు బస్ దగ్గరికి వెళ్ళడానికే ప్లేస్ లేదు. చాలా ట్రబుల్గానే ఉంది. క్రౌడ్ ఎక్కువగానే ఉంది. అలాగే బస్సులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దట్స్ వై మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఎక్స్ట్రా బస్సులు అయితే ఏం కనబడతలేవు. ఇంతకుముందు తొర్రూరుకి 1/2 అవర్కి ఒకటి ఎలాగొచ్చేదో అలాగే వస్తున్నాయి. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి. హన్మకొండ నుంచి మరిపేట బంగ్లాకి వెళ్ళాలి. ఖమ్మం బస్సులు ఇంతవరకు రాలే. ఒక బస్సులు కూడా రష్ బాగుందండి. డీలక్స్లు అవి ఇస్తున్నారు. డీలక్స్ బస్సులు ఎక్కువ వేసేసారు. ఖమ్మం, సూర్యాపేట అటు సైడ్ అండి. హాస్టల్ నుంచి తీసుకొస్తున్నాం. అసలు సరే ఒక్క బస్సు రావట్లేదు. బస్సు ఇంకా బస్సు వస్తే ఇంత జనం అసలే ఆగరు. అసలు ప్లేస్ ఉంటుంది. అక్కడనే మొదగానే బస్సు ఫుల్ అయిపోతుంది. రాజ్యాలు వెళ్ళాలి సార్. ఎంతవరకు ఏది వేకెన్సీ దొరకట్లేదు. అసలు సరిగ్గా రావట్లేదు. ఏం చేయాలి, ఏం చెప్పినా ఏం అవసరం లేదనుకున్నట్టే అనిపిస్తుంది. మనం ఎక్స్ట్రా బస్సులు ఏవి లేవు. వచ్చి ఉంటే నేను ఇక్కడే కూర్చుని ఉన్నాగా 11 గంటల నుంచి కూర్చున్నాను. స్టేజ్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. కంట్రోల్ చేస్తే కొంత బాగుంటుంది. కంట్రోల్ చేయకుండా ఉండి ఎట్లా? ఒక్క బస్ లేదు, ఏం లేదు. అసలు మస్తు ఇబ్బంది అవుతుంది. అసలు ఇక్కడ దాకా కూడా వస్తారు. అక్కడి నుంచి ఫిల్అప్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కడ కింద పడతామో అగ్గ చూడండి. ఎక్కడ కింద పడతామో కూడా తెలియట్లేదు. అసలు అందరు కాలేజ్ వాళ్ళే ఉన్నారు. సగానికి సగం. అసలు ఏం హాలిడేస్ మాకు ఇంటికి కూడా పోబుద్ది కావట్లేదు. ఇటు వల్ల సర్వీసెస్ ఏం బాగలేవు. చాలా డిసప్పాయింట్ అయినాం బస్ సర్వీసెస్ వల్ల. చాలాసేపు అవుతుంది. ఉప్పల్లో కూడా సేమ్ ఇలానే ఉంది. ఉప్పల్లో కూడా సర్వీసెస్ ఏం బాగాలేవు. ఉప్పల్లో కూడా చాలాసేపు వెయిట్ చేసినాం. సేమ్ ఇట్లానే క్రౌడ్ ఉంది. హన్మకొండకు వచ్చినాక కూడా సేమ్ ఇలానే క్రౌడ్ ఉంది.
క్రౌడ్ వల్ల సర్వీసెస్ కూడా కొంచెం ఎక్కువ పెంచితే బాగుండని ఫీలింగ్ అండి. నేను కరీంనగర్ వెళ్తానా, బస్సులు ఎక్కడ ఉన్నది చూడండి, జనం చూడ ఎట్లా ఉన్నది. ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ పెట్టి మంచిగా చేస్తే ఇది మొత్తం ఏంటి జనం చూడండి ఒకసారి, చూడండి చుట్టుపక్కల. ఫెస్టివల్ అంటే ఎట్లా ఉండాలి, బస్సులు ఎక్కువ పెట్టాలి, ప్రైవేట్ బస్సులు కానీ ఇంకా ఏమైనా మీ వల్ల అయితే మంచిగా పెట్టాలి. బాగా ట్రాఫిక్ వచ్చింది అంటే కాలేజ్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, ప్లస్ రేపు ఎల్లుండి 3-4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేసినట్టు బాగా వచ్చింది. మా బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 115 బస్సులు పంపించాము. ఇంకా ఒక 300 బస్సెస్ ప్లాన్ చేస్తున్నాము, అవి కూడా పంపిస్తాం. షెడ్యూల్ బస్సెస్లో అడిషనల్ ఛార్జెస్ వసూలు చేయట్లేదు. ఓన్లీ ఎక్స్ట్రా బస్సెస్ అయితే వస్తున్నాయో, స్పెషల్ బస్సులు వస్తున్నాయో వాటికి మాత్రమే 1.5 ఫేర్ ఛార్జ్ చేస్తున్నాము. ఈ స్పెషల్ బస్సులో కూడా మహాలక్ష్మి స్కీమ్ వర్తింపజేస్తుంది. వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ అలౌ చేస్తున్నాం. వాటిలో ఎటువంటి ఛార్జ్ లేదు. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జనం రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ పలు ప్రాంతాలకి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ రద్దీ కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువ మంది రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు పడ్డారు. ప్రత్యేక రైళ్లలో అన్రిజర్వ్డ్ సీట్లు ఎక్కువగా ఉంటే ఉపయోగకరమని చెబుతున్నారు. మాది కాకినాడ, మేము సామర్లకోట వెళ్తున్నామండి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది రావు. కాబట్టి ప్రతి ట్రైన్కి కూడా జనరల్ బోగి అని ఒక 4-5 పెంచితే టికెట్లు రిజర్వేషన్ దొరకలేని వాళ్ళందరూ కూడా జనరల్ బోగులు అడ్జస్ట్ అయ్యి వెళ్తారు, మరి తొక్కుకోకుండా. ఇప్పుడైతే చాలా రద్దీగా ఉందండి. ప్రస్తుతానికి మేము గత 2-3 నెలల నుంచి కూడా టికెట్లు ట్రై చేసాం, దొరకలేదు. ఇప్పుడు వెళ్దామన్నా సరే ఇంకేదో రకంగా వెళ్ళాలి, ఇది మా పెద్దల పండుగ కాబట్టి వెళ్ళాలని వెళ్తున్నాం. ఏదైనా ఇబ్బంది అయినా సరే ఇంకొక 4-5 ట్రైన్లు ఎక్స్ట్రా చేస్తే మాకు చాలా సంతోషకరం అని ఆశిస్తాం. సంక్రాంతి సీజన్ కదా సార్, అందరూ ఊరువలసి వస్తారు, పోవలసి వస్తుంది అని అందరూ చిన్న చిరుద్యోగులు. దాని నుంచి మరి తప్పదు. రెస్ట్ అంటే అందరూ ఒకేసారి ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ అయినా ఏం చేయగలరు, 1-2 ట్రైన్ వేయగలరు. ఒకేసారి సిటీ అంతా పబ్లిక్ వెళ్ళినా సరే ఎవరికైనా కష్టం. అది అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అదేంటంటే డిపార్ట్మెంట్ కొంచెం హెల్ప్ చేస్తుండాలి. ప్రత్యేక సర్వీసుల్లోనూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. ఏపీకి వెళ్లే వాహనాలను, తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లే వాహనాలను పోలీసులు ప్రత్యామ్నాయ రహదారుల నుంచి పంపిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో పంతంగి టోల్గేట్ వద్ద రద్దీ తగ్గించేందుకు అద్దంకి నార్కట్పల్లి రహదారికి బదులుగా సాగర్ మీదుగా వాహనాలను పంపిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి వెళ్లే వాహనాలను బిఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మీదుగా సాగర్ కు మళ్లిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లే వాహనాలు బొంగుళూరు ఎగ్జిట్ నుంచి సాగర్ కు ప్రత్యామ్నాయ రహదారి ద్వారా పంపిస్తున్నారు. విజయవాడ ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి ద్వారా చిట్యాల వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో పండుగ రద్దీ నివారణకు పలు చర్యలు చేపట్టడంతో టోల్గేట్ల వద్ద రద్దీ తగ్గింది. ఈ తెల్లవారుజాము నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు విజయవాడ రహదారిపై తీవ్రమైన రద్దీ కనిపించింది. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వెళ్లే వారితో నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అవుతుంది. ప్రస్తుతం మనం చౌటప్పల్ శివారులో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఈ జాతీయ రహదారి నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సుమారు 55,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 59,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. ఇటు సంక్రాంతి నేపథ్యంలో విద్యా సంస్థలు సెలవులు ఇవ్వడం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు విద్య ఉపాధి అదేవిధంగా వివిధ కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వారందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్ళడానికి కూడా ఇటు బస్సుల్లో అదేవిధంగా కారుల్లో కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 55,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏపీ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీసుకెళ్ళడానికి కూడా ఏపీ నుంచి కూడా బస్సులు పెద్ద సంఖ్యలో ఇటు ఏపీ నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా ఎక్కించుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ వెళ్లే ఈ జాతీయ రహదారి పైన మొత్తం కూడా ఈ వాహనాల రద్దీ తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది అయితే అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఒక 5 నిమిషాల కన్నా కూడా ఎక్కువ కూడా ఎక్కడ ఆగకుండా కూడా ముందస్తు చర్యలు చేపడుతుంది. ఈ రవాణా అయితే మొత్తం కూడా వాహనాల ప్రయాణం మొత్తం కూడా సులభంగా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. టోల్ ప్లాజాల వద్ద చూసుకున్నట్లయితే 2-3 సెకండ్లోనే ఈ వాహనాలు మొత్తం కూడా వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం కూడా ఇక్కడ ప్రమాదాల నివారణకు ఇటీవలే అధికారులు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. అక్కడ ఒక ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. అక్కడ కొన్ని ఫ్లైఓవర్లు అదేవిధంగా అండర్ పాస్ బ్రిడ్జీలు కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పనులు జరగడంతో ఇక్కడ కొన్ని చోట్ల అయితే వాహనాలు నెమ్మదిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి దన్ను మల్కాపురం వరకు కూడా 6 లైన్ల విస్తరణ పనులు జరగడంతో అక్కడ కొంత మేరకు నెమ్మదిగా వాహనాలు కలుగుతున్నాయి. అదేవిధంగా బాటసింగారం వద్ద కూడా ఈ పనులు జరగడంతో ఒక లైన్లోనే వెళ్తున్న క్రమంలో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కలుగుతున్నాయి. అదేవిధంగా చౌటప్పల్ కేంద్రంలో కూడా రోడ్డుకి 2 వైపులా కూడా ధన్యవాదాలు ఈశ్వర్. సంక్రాంతికి వెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మహానగరం ఖాళీ అవుతుంది. వివిధ విద్యా ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సంక్రాంతికి వచ్చినటువంటి సెలవుల్లో సొంతూళ్ళకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి, కిటకిటలాడిపోతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్లు అయినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, కాచిగూడ కావచ్చు, చర్లపల్లి టెర్మినల్ కావచ్చు, అవన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు 150కి పైగా రైళ్లు వెళ్తుంటాయి, వస్తుంటాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. కానీ ఇవాళ దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు కూడా రైల్వే శాఖ అంచనా వేస్తుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే సుమారు 188 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది జోన్ మీదుగా. ఇక జోన్తో పాటు పాస్ అండ్ త్రూ అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లు మరో 168 పైచిలకు
నడుస్తున్నాయి. మొత్తానికి సుమారు 700 పైచిలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే ఈ దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తున్నటువంటి రైళ్లు ఏమాత్రం సరిపోక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలామంది ప్రయాణికులంతా కూడా పడికాపులకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఈరోజు రాత్రికి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, లేదంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు వీళ్ళంతా కూడా తమ రైలు ఎప్పుడు వస్తుందా అని కూడా వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడే జనరల్ టికెట్లు కొనుక్కొని ఇక్కడ అంతా కూడా పడికప్పులు కాస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర స్టేషన్లకు దాదాపు 59 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇందులో దాదాపు 16 పైచిలకు జన్ సాధారణ రైళ్లను కూడా చెర్లపల్లి టెర్మినల్ నుంచి నడుపుతున్నారు. మరొక 15 ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు కూడా చెప్తుంది. అంతేకాదు ఈ ప్రయాణికుల రద్దీ భారీగా నెలకొని ఉండటంతో ప్రయాణికుల కోసము ఉన్నటువంటి సాధారణ రైళ్లకు కూడా అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎన్ని బోగీలు ఏర్పాటు చేసినా కానీ, ఎన్ని రైళ్లు నడిపించినా కానీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచే ఇక్కడ ఉంటున్నారు. ఏ రైలు వచ్చినా కూడా అందులో కనీసం నిల్చుని ప్రయాణించేటువంటి ప్లేస్ కూడా లేకపోవడంతో వేలాడుకుంటూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా మనము చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ప్రయాణికులంతా ఇలాగే వేచి చూస్తున్నారు. తమ రైళ్ల కోసం, తమ పోయేటువంటి ప్రాంతాల కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు కూడా ప్రయాణికులు వెళ్లేందుకైతే సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి సొంతూరులకు వెళ్లేందుకంతా కూడా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు రైళ్లను నడుపుతున్నామని అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా చెప్తుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీవీ. ధన్యవాదాలు శ్రీనివాస్. పండుగ పేరిట ప్రయాణికులను ప్రైవేటు బస్సు యాజమాన్యాలు దోపిడీ చేస్తే సహించేది లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. 2 3 ఛార్జీలు వసూలు చేసే వారిపై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హన్మకొండలో క్రెడై ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. 1.5% వసూలు చేయడం సాధారణమని, కానీ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి నెలాఖరు వరకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సమీక్షించిన ఆయన గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి చెందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. 2 శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు చెందిన నమూనా మ్యాప్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్లలో సీఎం పలు మార్పులు, చేర్పులు సూచించారు. అన్ని రకాల ఆధునిక వస్తువులుండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భవిష్యత్తులో రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ వంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ముందు చూపుతో డిజైన్లను రూపొందించాలని నిర్దేశించారు. అత్యాధునిక వస్తువులతో పాటు రోగుల సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ సదుపాయాలుండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వస్తువులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకువచ్చిందని మంత్రులు స్పష్టం చేశారు. అటవీ చట్టాల ప్రకారం భూమి లేని ఆదివాసీలకు భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు హౌస్ లో ఆదివాసీ సాధికారత శిక్షణ కార్యక్రమంలో అమాత్యులు పాల్గొన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పూర్తిగా ఖర్చు చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. అధికారంలో ఉండబట్టే ఆదివాసీలకు మంచి చేయగలుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం నిలుపుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలపై ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మర్కూకు మండలంలోని కొండపోచమ్మ సాగర్లో ఈతకు వెళ్లి 5 యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. మరో 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన 7 యువకులు వారాంతం కావడంతో కొండపోచమ్మ జలాశయం సందర్శనకు వెళ్లారు. జలాశయం నీటిలోకి దిగి కొద్దిసేపు స్నానాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు జారి ఒక్కొక్కరుగా జలాశయం నీటిలో పడి గల్లంతయ్యారు. అందులో 5 యువకులు ధనుష్, సాయిలు, లక్కీ, దినేష్, జతిన్ అనే యువకులు మృతి చెందారు. ఇబ్రహీం, మిర్గానిక్ అనే 2 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 5 మృతదేహాలు వెలికితీశారు. యువకులు గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జిల్లాధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గుట్టుచప్పుడు కాకుండా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ కల్లు తయారీకి వాడే ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు సంబంధించి 60 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట వద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి నిందితులు వ్యాపారం చేస్తున్నారని ఎస్పీ రూపేష్ తెలిపారు. ఆ కేసులో 8 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సిసిఎస్ టీం, కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా బిగినింగే దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్డ్లు ఉంటే ఇప్పటి వరకు లాస్ట్ రిమాండ్ లో 3 పంపించాము. ఇప్పుడు 5 రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని A6 నుండి A14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్ డెప్త్ గా కూడా వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమంది రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా లీగల్ థింగ్స్ కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.